హాయ్ అండి. కొబ్బరి పాలతో టేస్టీగా ఉండే వెజ్ పులావ్ ఎలా చేసుకుందామో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఒక పాన్‌లో నెయ్యి వేసుకోవాలి. నేను 1½ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. నెయ్యి రుచితో పాటు ఆయిల్ కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది వెజ్ పులావ్‌కి. తర్వాత దాంట్లో హోల్ గరం మసాలా వేసానండి. ఆహ్, ఆకు, చెక్క, లవంగం వేసి ఇలాచి వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మిరపకాయలు అందులో వేసుకొని కాసేపు ఫ్రై చేశానండి. దీనికి నేను బాగా మసాలా వేయలేదు. మా పిల్లలు గరం మసాలా ఘాటు తట్టుకోలేరని ఎక్కువ తినలేరు వాళ్ళు. అందుకని మీకు కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కాలీఫ్లవర్, క్యారెట్, ఆలు 3 వేసి కాసేపు ఫ్రై చేశాను. తర్వాత కడిగి పెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసి ఇంకాసేపు ఫ్రై చేశానండి. తర్వాత అవి మంచి గోలిన తర్వాత దాంట్లో ఒక టమాటా కూడా వేసుకున్నాను. అది కూడా మగ్గిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సాల్ట్ వేసి అది పూర్తిగా మగ్గిన తర్వాత రైస్ కూడా నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసుకున్నానండి. ఇవి పంట బియ్యం. మీకు ఇక్కడ కావాలంటే మీరు బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు, నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. మాది పంట బియ్యం నా దగ్గర ఉన్నాయి. మా పిల్లలకి అదే నచ్చుతుందని నేను అదే వేశాను. తర్వాత కొబ్బరి పాలు పోసానండి. నేను కొబ్బరి పాలు ఎలా తీసానన్నది వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది కొబ్బరి పాలల్లో మంచిగా ఉడికిన తర్వాత చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పాల పులావ్ రెడీ.